అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. ఈరోజు నువ్వు దేవుడి మీద విశ్వాసం కోల్పోయి నా సంపాదన తక్కువైందే అనుకుంటున్నావేమో. దేవుడి మీద విశ్వాసం కోల్పోయి నా సంపాదన నాకు దేవుడు ఇవ్వట్లేదు అనుకుంటున్నావేమో. నీకు ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు నాకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, దేవుడు నా మీద దృష్టి పెట్టట్లేదేమో అనుకుంటున్నాము. ప్రతి మార్గంలో దేవుడు నీ మీద దృష్టి పెడుతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు మార్పు రావాలని, నీలో మారు మనసు ఉండాలని, నీ మంచి మనసు కలిగి నువ్వు జీవించాలని, నీ ప్రతి వారు కూడా నువ్వు ప్రేమించాలని, నీ వారిని నువ్వు ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ భర్తకు, మరి ఈ బంధువులకు, స్నేహితులకు, పెద్దవారికి నువ్వు ప్రేమించాలని దేవుడు నీకు కలిగి జీవిస్తున్నాడు, నీతో పాటే నడుస్తున్నాడు. దేవుడు లేనిది చోటు లేదు. ఎంతో మంది భక్తులు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భక్తులు కూడా బాధలు పడ్డవారు ఉన్నారు. కానీ దేవుడి దగ్గర కోల్పోకూడదు. దేవుడి విశ్వాసం కలిగి మీరు జీవించండి, దేవుడి కొరకు మీరు పాటించండి, దేవుడి కొరకు విశ్వాసం కలిగి ఉండండి. ఆయనే మేము అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే మనకు దేవుడు ఆశీర్వదించే పడాలంటే మనం దేవుడి మార్గంలో మనమే ఉండాలి.